శ్రీమద్ భాగవతం క్యాంటో 1 చాప్టర్ 1 శ్లోక 9. ఈ శ్లోకంలో నైమిషారణ్యంలోని ఋషులు సూత మహాశయునితో ఇలా అంటున్నారు: ఓ సౌమ్యుడా, నువ్వు నీ గురువుల అనుగ్రహం వల్ల మానవులకు ఏది పరమ శ్రేయస్సో ఖచ్చితంగా తెలుసుకున్నావు. దయచేసి మా కోసం ఆ పరమ మంగళకరమైన సత్యాన్ని చెబుతావా? ఇది ఎంత గొప్ప ప్రశ్న చూడండి. అప్పుడు మహర్షులు అడిగింది అదే మనం కూడా ఇప్పటికీ అడుగుతున్నాం కదా. జీవితానికి అసలు అర్థం ఏమిటి? నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచం మనకు ఎన్నో సమాధానాలు ఇస్తుంది. ఒకరు ధనంలో సుఖం ఉంది అంటారు, మరొకరు రిలేషన్షిప్స్, జర్నీస్, ట్రావెలింగ్, ప్రయాణం, అనుభవాల్లో ఉంది అంటారు. కానీ నిజం ఏమిటంటే ఇవన్నీ తాత్కాలికం. కాసేపు ఆనందం ఇస్తాయి, తర్వాత మళ్ళీ ఏదో లోపం, ఖాళీగా అనిపిస్తుంది. అందుకే మహర్షులు అడిగారు, ఏకాంత శ్రేయస్ అంటే శాశ్వతమైన మంగళం, శుద్ధమైన సంతోషం, అది మాత్రమే మాకు చెప్పమని.